పార్వతీపురం అమ్మవారి గుడి దగ్గర జరిగిందా? అవుననకండ్రా. మీకోసమే, మీకు హెల్ప్ చేయడం కోసమే నేను వచ్చాను. చెప్తే మీకే మంచిది. అవునా మేడం? అమ్మో, ఒక్కొక్కటి కక్కించేస్తోంది. మీరక్కడికి ఎప్పుడు వెళ్ళారు? నిన్న రాత్రా? అవును మేడం. దేనికి వెళ్ళారు? అది మాత్రం చెప్పకండ్రా, మీకు దండం పెడతాను. అయినా మీరు రాత్రి వేళప్పుడు గుడికి ఎందుకు వెళ్ళారు? మీరక్కడికి వెళ్ళబట్టే కదా పాము కాటుకు గురయ్యారు. కారణం చెప్తే మీలా మరొకరికి కాకుండా ఒక కలెక్టర్గా ఆదేశాలు జారీ చేసి ప్రజల్ని కాపాడగలను. మీలా మరో ప్రాణం పోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు కదా. అవునయ్యా, ఎందుకు వెళ్ళారో చెప్పండి, మేడం చూసుకుంటారు. ఏంటే చూసుకునేది? నా పాడే తెలివిగా లాగుతుంది. చెప్పకండ్రా. చెప్పయ్యా. చెప్తే మీకన్ని విధాలుగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. అవునా మేడం? విన్నావుగా, చెప్పయ్యా. ఎందుకు వెళ్ళారు? అసలు కారణం ఏంటి? మేడం చెప్తాను మేడం. హా, చెప్పండి సార్, రికార్డ్ చేయండి. అమ్మో, అయిపోయా. నమస్కారం బుజ్జమ్మ గారు. రండి సుబ్రహ్మణ్యం గారు. కోడలు గారు లేరా అమ్మా? ఏదో మీటింగ్ ఉందని కలెక్టర్ ఆఫీస్కి వెళ్లారండి. మేము అదే పనిలో ఉన్నాం. ఉదయం అంజనం కూడా వేయించాం. దేవతా నాగునే చూపించింది. ఎవరో తెలిసిన వాళ్లే చేశారని చెప్పారు. అవునమ్మా, ఇన్నేళ్లు లేంది ఈ ఏడే జరిగిందంటే ఈ మధ్య గుడి గురించి తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చమ్మా. మీ అనుమానం కరెక్టే పంతులు గారు, కానీ వాళ్ళెవరన్నదే తెలియడం లేదు. గుడి బయట చనిపోయారని చెప్పా కదమ్మా. ఆసుపత్రిలో ఉన్నవారు మీకేమైనా చెప్పారా? గుడి బయట చనిపోయారా? ఏం జరిగింది అక్షరా? పాము కాటు వేయడం వల్లే వాళ్ళు చనిపోయారండి. అది కూడా రాత్రి సమయంలోనే జరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. అంటే నగల కోసం వెళ్తేనే రక్షణగా ఉన్న పాము కాటేసినట్టేగా అక్షరా? అవును మావి గారు, నగలు వెతికే క్రమంలోనే జరుగుండొచ్చు. అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళ నుంచైనా నిజం తెలుసుకుందాము అనుకుంటే వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే చనిపోయారు. గుడి ప్రాంగణంలోనే ఉన్నాయని అర్థమవుతోంది. ఎక్కడున్నాయో తెలియట్లేదు. రేపు అమ్మవారి ఉత్సవాలు మొదలవుతాయి బుజ్జమ్మ గారు. లేని నగలని ఎలా తీసుకొస్తారు? అమ్మవారికి ఎందుకు అలంకరించలేదు అంటే ఏం సమాధానం చెప్తాం? నిజం చెప్పినా నమ్మరు. మేమే కాజేసి ఎక్కడో దాచామనే నిందిస్తారు. అలా అని ఉత్సవం ప్రారంభించకుండా ఉండలేం కదా అరవిందా. మనం ఏ తప్పు చేయలేదని ఆ తల్లికే తెలుసు. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీల్లేదు. అమ్మ ఉత్సవ ప్రతిమను మనమే తయారు చేద్దాం. కృష్ణమ్మ నుంచి దుర్గమ్మకి ఒండ్రు మట్టిని తీసుకురండి. ప్రస్తుతానికి నిస్సహాయులం అయినా నిజాయితీగా ఉన్నాం. ఆ తల్లే సహకరిస్తుంది. మేడం తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం, వస్తాను. ఏంటక్షరా? గోల్డ్ మెటల్ డిటెక్టర్ అండి. బంగారం ఉన్న చోటుని ఈ పరికరంతో కనిపెట్టొచ్చు. గుడి ప్రాంగణంలోనే ఉందని, అక్కడే నలుగురు పాము కాటుకి గురై చనిపోయిన సంఘటనతో ఇంకా బలమైన నమ్మకం కలిగి తెప్పించానండి. సూపర్ అక్షరా, వెళ్ళి వెతుకుదాం. దొరికితే బావుండు. ప్రయత్నాలు చేస్తూనే ఉందామని అన్నావు కదమ్మా. మరో ఆలోచనను అక్షర తెచ్చింది కదా. అరవిందా, అక్షర ఏమైనా తెలిసిందా అమ్మా? లేదత్తయ్య గారు,
అనువనువు వెతికాం, కానీ ఎక్కడా ఉన్నట్టు అనిపించలేదు. అంతా అయోమయంగా ఉందమ్మా. మరి చనిపోయిన నలుగురు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? రక్షగా ఉన్న పాము కాటికి బలైపోయారంటే నగల కోసం అనే కదా. అదే కదా నాన్న, కానీ ఎక్కడా లేవే. శక్తి వంచన లేకుండా చెయ్యాల్సింది చేస్తున్నాము. కనిపించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తున్నాము. ఇంకేం చేస్తాం? అంతా ఆ తల్లి దయ. అమ్మవారి విగ్రహానికి మట్టి తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చారా అమ్మా? తెచ్చేమత్తగారు. తయారు చేస్తాను. ఉత్సవం అనేది ఆగకూడదు. వచ్చిన భక్తులందరూ అమ్మవారికి నగలెందుకు అలంకరించలేదని అడుగుతారు. ఏం చెప్తాం? దానికి ఒక ఆలోచన ఉంది మావయ్య గారు. ఏంటమ్మా? మనం తప్పు చేసి చేయట్లేదు, నిర్దోషికి శిక్ష పడకూడదని చేస్తున్నాం. ఉత్సవాల కోసం బాగానే ఏర్పాట్లు చేశారు. ఆ సంతోషం బుజ్జమ్మ దొంగ అయ్యాక ఆవిరైపోతుంది. బుజ్జమ్మ గారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తానని ఇంకా రాలేదేంటి? అదిగో వస్తున్నారండి. రానివ్వు, మేము అందుకే వెయిటింగ్. బావా, కాసేపట్లో నిధి పెట్టే తాళాలు నాకు వచ్చేస్తాయి. అవునల్లుడు. తాళాలు మాత్రమే తమ్ముడికి దక్కుదలా, నీ అమ్మ తోడు. బావా, త్వరగా తాళాలు తీసుకొని నగలు చూద్దాం అనుకుంటే ఈ ల్యాగ్ ఏంటి? అదే కదా, మాకు ఆ దృశ్యం ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉందల్లుడు. అమ్మా, అమ్మవారిని అలంకరించే లోపు నైవేద్యం చేసి తీసుకురండి. నేను చేసి తీసుకొస్తానండి. అలాగేనమ్మా. బావా, తాళాలు ఇప్పుడే వస్తాం. అమ్మ తల్లి, ఏమంటారో ఏం జరుగుతుందో కంగారుగా ఉందమ్మా. మీ తమ్ముడేంటే మనకంటే తొందరపడుతున్నాడు? అవునయ్యా, మీ అమ్మతోడు ఓ అంటుతున్నాడు. కాసేపు ఇక్కడే ఉండేద్దాం. పద.